MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్లో కొన్ని చాలా ప్రామినెంట్గా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్ అనేది కూడా ఏర్పరుస్తుంది. ఈవెన్ టీవీలో చూసినా థియేటర్లో చూసినా వన్ ఈస్ ఉమామహేశ్వర ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. దెన్ మంగళవారంలో మీరు చేసిన డాక్టర్ పాత్ర, కంప్లీట్ ఆ స్క్రీన్ ప్లేని ఒక్కసారిగా ఇలా టర్న్ చేసిన పాత్ర మీది ఎలా అనిపించింది సార్? వైల్ యువర్ యాక్టింగ్ వైజ్ కానీ అండ్ దెన్ స్క్రీన్ మీద మిమ్మల్ని ఆ క్యారెక్టర్లో చూస్తున్నప్పుడు యాజ్ ఏ ఆడియన్స్. అది మొత్తం అజయ్ భూపతి గారు. మంగళవారం గురించి చెప్పాలంటే దట్ వాజ్ ఫుల్ అండ్ ఫుల్ అజయ్ భూపతి గారు వర్కే. ఆయనకి స్పెసిఫిక్గా ఇలానే కావాలి, ఇటు రావాలి, ఇటు వెళ్ళాలి, ఇలాంటి డైలాగ్ని బట్టి చెప్పాలి, ఆ ఫ్రేమ్వర్క్ ఇచ్చేసి దీనిలోపు మీరు ప్లే చేసుకోండి అంతే. బట్ హీ హ్యాడ్ సమ్ వెరీ స్పెసిఫిక్ ఇన్పుట్స్ అబౌట్ ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి. అండ్ సో దట్ వాజ్ మోస్ట్లీ హిమ్. ఓకే, దెన్ ఆ స్క్రీన్ ప్లేలో అది తీసుకెళ్ళిపోయింది సినిమాది. అదే ఆడియన్గా మీరు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది టోటల్గా ఓవరాల్గా మూవీ? కానీ మూవీ వాజ్ లైక్ బ్రిలియంట్లీ మేడ్ మూవీ. విజువల్స్ పరంగా కానీ, ఆ సిచ్యువేషన్స్ పరంగా కానీ, అండ్ అఫ్కోర్స్ మ్యూజిక్ అదరగొట్టారు. సో మేకింగ్ వైజ్ కానీ, బీట్ విజువల్స్ ఆర్ కాస్టింగ్ నుంచి, మ్యూజిక్ నుంచి, లొకేషన్స్ అండ్ అలాంటి ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకుని చేయాలనిపించిన ఆ థాట్. ఐ మీన్ అజయ్ ఇస్ లైక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ వాట్ హీ వాంట్స్. ఓకే, కానీ అందులో మీరు రియల్ లైఫ్ డాక్టర్, స్క్రీన్ మీద కూడా డాక్టర్, స్క్రీన్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్. అండ్ దానికి మేకప్ పరంగా చాలా ఎఫర్ట్ తీసుకున్నాం. ఐ మీన్ ఐ షుడ్ క్రెడిట్ మై మేకప్ పర్సన్ ఆల్సో, అజయ్. లైక్ ఫ్రమ్ వైట్నింగ్ నుంచి, రింకిల్స్ నుంచి, అండ్ ఆ టీత్ని డిస్కలర్ చేసి, అండ్ ప్రతి దాని మీద చాలా ఫోకస్ పెట్టారు. ఒక 50+ ఏజ్ ఉన్న పర్సన్ని చూపించడానికి. మీరు ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక డిఫరెన్షియేషన్ చూపించాలి, ఒక ఈవెన్ మనం చూసే లుక్ వైజ్ కానీ, సో అట్లా మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందా మీరు చేసిన దాంట్లో? ఇది మంగళవారం డెఫినెట్లీ. ఓకే, రీసెంట్ టైమ్స్లో చెప్పాలంటే కొన్ని షూట్ చేస్తున్నాము. ఐ కాంట్ రివీల్ ద నేమ్స్, విల్ సూన్ కమ్ అవుట్. లాస్ట్ ఇయర్ వచ్చిన రఘుతాత అని ఒక సినిమా, తమిళ్ మూవీ. ఐ థింక్ ఆ మూవీకి చాలా మంచి రెస్పాన్స్ అనేది కూడా రావడం. అవునవును, డెఫినెట్లీ ఇట్ హ్యాడ్ అ గుడ్ రన్ ఆన్ ఓటీటీ. దాని తర్వాత కొన్ని ఈ ఇయర్ బయటకు వస్తాయి, చెప్తా. అది ఇంకో సిరీస్ బహిష్కరణ అని చేసాం. అగైన్ ఏజింగ్ అండ్ ఒక వెరీ పెక్యూలియర్ కైండ్ ఆఫ్ మేనరిజం, ఒక విలేజ్లో ఒక పెద్ద ఆయన. దట్ వాజ్ ఆల్సో ఎక్సైటింగ్. Some 3-4 projects are there in which the look and కాస్ట్యూమ్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, రాబోతున్నాయి. అంటే మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ, ఒక స్క్రిప్ట్ని కానీ, సో ఇది నేను చెయ్యొచ్చు, చెయ్యకూడదు అనుకోవడానికి ద పారామీటర్స్ అనేది కూడా తీసుకునేది ఏముంటుంది సార్? చదివేటప్పుడు అది బాగా అనిపించాలి, అంటే ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఉండాలి. ఓకే, నేను ఆ క్యారెక్టర్లో చూసుకోవాలి నన్ను. ఐ మీన్ ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్. కొన్ని ఫిజికల్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ వన్ కాంట్ ప్లే ఎవ్రీథింగ్. అండ్ టీమ్, ఓకే, డూ ఐ లైక్ వర్కింగ్ విత్ ద డైరెక్టర్, వాట్ కైండ్ ఆఫ్ ర్యాపో ఐ షేర్. అండ్ ఆఫ్ కోర్స్ మనీ ఈజ్ ఆల్సో దేర్, బట్ వర్కింగ్ రిలేషన్షిప్ బాగుంటుందా? ఐ మీన్ విల్ ఐ ఎంజాయ్ డూయింగ్ ద క్యారెక్టర్? ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ దట్ కమ్. అండ్ ఆల్సో చేసిన క్యారెక్టర్నే మళ్ళీ చేయాలా అనేది ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, అన్లెస్ అఫ్ కోర్స్ అది ఆ టీం కోసం చేయడం కానీ, ఆర్ సడన్గా ఆ స్క్రిప్ట్ అంత బాగుండాలి వేరే, లైక్ ఓకే రిపీట్ అయితే కూడా ఓకే చేద్దాం. ఓకే, అంటే మరి మీకంటూ ఒక రికార్డ్ అనేది కూడా ఉంది కదా, లాస్ట్ 2 yearsలో అప్రాక్సిమేట్లీ 65 పోలీస్ క్యారెక్టర్స్ అనేది రిజెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటారు? అది నాకేమో రిపిటేటివ్గా అనిపించింది. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత దాని ముందు తమిళ్లో ఒక
కాప్ క్యారెక్టర్ చేశాను. Hmm. తెలుగులో బృందా అని ఒక సిరీస్ వచ్చింది, Yeah. దట్ వన్. అండ్ ధూత అని ఇంకోటి, Yeah. మన నాగ నాగ చైతన్య చైతన్య లీడ్గా, అది వచ్చింది. అండ్ పోలీస్ క్యారెక్టర్స్ అయితే కంటిన్యూస్గా బీయింగ్ బొంబార్డెడ్ ఇన్ తమిళ్, తెలుగు, హిందీ. అట్ వన్ పాయింట్ నాకేమో వెన్ విల్ దిస్ ఎవర్ ఎండ్ అని అనిపించింది. ఓకే. సో అది చెప్పేటప్పుడు కూడా పోలీస్ కన్నా దాన్ని మించి క్యారెక్టర్లో ఏమో ఉండాలి కదా. యా. పోలీస్ అనేది ఒక వృద్ధి, అది దాన్ని దాటితే ఏముంది. అండ్ వెన్ ఇట్ స్టాప్స్ జస్ట్ అట్ బీయింగ్ పోలీస్, సార్ మీరు ఒక స్ట్రిక్ట్ సిఐ, సరే దెన్ ఓకే, అంతవరకే. పవర్ఫుల్ క్యారెక్టర్, ఓకే, సరే వాట్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దట్. బట్ వెన్ ఇట్ ఎండ్స్ అట్ జస్ట్ బీయింగ్ ద ప్రొఫెషన్, ఎందుకు చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు దూతాలో చూస్తే కూడా ఈజ్ అ పోలీస్ ఆఫీసర్, బట్ అతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ కమింగ్ టు ద బృందా ఆల్సో, అదే సపోర్టివ్ కైండ్ ఆఫ్, అంటే త్రిష గారికి సపోర్టివ్గా ఉంటూ అది వెళ్ళడం అనేది కూడా ఒక డిఫరెంట్ డోట్ కైండ్, ఒక పర్సనల్ యాంగిల్ ఉంటుంది. ఇందులో కూడా ఒక పర్సనల్ యాంగిల్ ఉంటుంది. సో ఇజ్ ఇట్ ఎక్సైటింగ్ మీ, ఇజ్ ఇట్ కలర్ఫుల్, ఇజ్ ఇట్ అందులో పర్ఫామ్ చేయడానికి ఏమైనా స్టఫ్ ఉందా అని నేను చూస్తా. మేబీ మై జడ్జ్మెంట్ కూడా గాన్ రాంగ్ మెనీ టైమ్స్. అంటే ఒక ఇండస్ట్రీ పరంగా మనం ఒక కాప్ క్యారెక్టర్ కానీ ఒక డాక్టర్ క్యారెక్టర్ కానీ ఏదైనా ఒకటి చేసాము రిపీటివ్గా ఒక 1-2 చేసామంటే ఇంకా ఇండస్ట్రీలో మనకు అది ముద్ర అనేది పడిపోతుంది అనే భయం అనేది కూడా ఉంది. దానికోసమే నేను మానేసా. ఓకే. అండ్ ఈవెన్ నౌ ఐ విల్ రీడ్ కాప్ కానీ ఏ రోల్ కానీ ఆ ప్రొఫెషన్ మించి ఏదైనా ఉందా అని చూస్తా. ఓకే. అంటే ఈ ప్రాసెస్లో రిజెక్ట్ చేసిన ప్రాసెస్లో కూడా పర్టికులర్గా కొంతమంది డైరెక్టర్స్ ఆర్ మేకర్స్ ఎవరైనా కానీ ఈ క్యారెక్టర్కి మరి రవీంద్ర విజయ్ గారే బాగుంటారు, సో ఫ్యాన్సీ అమౌంట్ ఏమన్నా కానీ ఆఫర్ చేసి అలా చేయమని ఎప్పుడైనా కంపల్షన్స్ అట్లాంటివి ఏమైనా వచ్చాయా? వస్తే బాగుండేది. ఏంటి సార్ రాలేదా అట్లాంటి? ఐ మీన్ కొన్ని వచ్చాయి, బట్ వాట్ ఈస్ ద పాయింట్? అంటే మనీ ఆల్సో ఇంపార్టెంట్ కదా. మనీ టైంలో కొన్నిసార్లు మనం మనీ వస్తుంది, ఇట్ ఈస్ ఇనఫ్ టు సస్టైన్. ఓకే. అంటే మనీ అనేది ఇంపార్టెంటే, బట్ ఇఫ్ ఐ స్టార్ట్ లెటింగ్ దట్ డ్రైవ్ ఎవ్రీథింగ్, నేను అదే అలవాటు పడిపోతాను. దానికి అలవాటు అయిపోతే దెన్ దాని నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం. అండ్ దట్ ఆ కాన్వర్సేషన్ కాన్స్టెంట్లీ జరుగుతుంటుంది. ఏ చేసారా, డబ్బులు వస్తాయి, కానీ ఒక్కసారి ఆ రూట్లోకి వెళ్తే బయటకు రావడం అనేది కష్టం. ఇది ఎప్పుడు తెలుసుకున్నారు? ఫస్ట్ టైం ఐ హ్యాడ్ ఎ జాబ్, ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకుని షిప్స్ అండ్ ఆయిల్ రిగ్స్లో పనిచేసేవాడిని యాజ్ ఎ డాక్టర్. ఓకే. నేను అనుకున్నది ఓకే ఒక 2 నెలలు పని చేస్తా, దాని తర్వాత డబ్బులు ఉంటాయి, వెళ్ళి నాటకం చేసుకోవచ్చు అని. ఆ 2 నెలలు అనేది 1 సంవత్సరం అయిపోయింది. ఎందుకంటే యూ సీ మోర్ మనీ, యూ స్పెండ్ మోర్ మనీ, అండ్ యూ లైక్ ఓకే దిస్ మచ్ ఇస్ నాట్ ఎనఫ్, ఇది సరిపోదు అని అనుకొని ఒక్క పాయింట్లో చాలు, చేసింది చాలు, ఆ పర్పస్ దేనికోసం చేశానో దాన్ని మర్చిపోయి డబ్బుల కోసం మాత్రమే పనిచేసేది అనేది అది ఒక పాయింట్లో మొదలైంది. దట్స్ వెన్ ఐ సెడ్ ఇనఫ్. సో మేబీ ఇట్స్ రైట్ ఆర్ మేబీ ఇట్స్ రాంగ్. రేపే ఆఫర్లన్నీ డ్రై అయిపోతే మనం ఏం చేయలేము. అలా అవ్వదు సార్. ఎందుకంటే ఎవరైనా అనుకున్నామా కోవిడ్ వస్తుందని? వాట్ విల్ హ్యాపెన్ వి డోంట్ నో. సో నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో అనేది కూడా ఎవరికి ఏం తెలియదు కాబట్టి. ఓకే. అంటే రవీంద్ర విజయ్ గారు తరుణ్ భాస్కర్ గారి మూవీలో యాక్ట్ చేశారు. అంటే ఆయనతో వర్కింగ్ స్టైల్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది యాక్టర్స్ దగ్గర నుంచి మేము విన్నాం. మీకు ఎలా అనిపించింది? చాలా జాలీగా ఉంటుంది. ఓకే. ఫ్రమ్ ద వర్డ్ గో. స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కథ చెప్పారు, స్క్రిప్ట్ చదివాను, 2 సార్లు చదివాను ఫ్లైట్లో. పిచ్చిగా నవ్వుకున్నాను నేను. ఓకే. అండ్ సెట్కి వెళ్ళేటప్పుడు అందరూ నవ్వుతున్నారు,
లైక్ ద కెమెరా పీపుల్, లైటింగ్ పీపుల్, డైరెక్ట్ ఏడీస్ అందరూ నవ్వుతున్నారు, అందరూ జాలీగా ఉన్నారు. నాకేమో ఇక్కడేమో తేడా ఉంది అనిపించింది. హౌ కెన్ యూ బీ సో హ్యాపీ ఆన్ అ ఫిల్మ్ సెట్? ఎవరో ఒకటి అరుస్తూ ఉంటారు, ఎవరి మీదైనా పడుతుంటారు. నన్ ఆఫ్ దట్ వాస్ దేర్. ఇట్ వాస్ అ వెరీ పీస్ఫుల్ కామ్ సెట్. ఇప్పటి వరకు చూసిన సెట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే తరుణ్ భాస్కర్ గారి సెట్ డిఫరెంట్. ఇట్స్ అ హ్యాపీ సెట్. ఓకే, అలాంటి అట్మాస్ఫియర్లో పనిచేయటం అనేది ఇస్ అ గిఫ్ట్. ఓకే, అండ్ తరుణ్ ఎన్షూర్స్ దట్ ఫర్ ఎవ్రీవన్. మరి ఆ క్యారెక్టర్ గురించి సార్, ఆ క్యారెక్టర్ గురించి యు ఆర్ ద మెయిన్ విలన్ క్యారెక్టర్ అది. లైక్ ఆ సూట్స్ కానీ ఆ మేనరిజమ్స్ అండ్ మనకున్న కో యాక్టర్స్తో పాటు గెటప్ స్క్రీన్ నుంచి ఫ్రమ్ రఘురామ్ టు మన రోడీస్ రఘురామ్ గారి నుంచి చైతన్య, తరుణ్తో స్క్రీన్ స్పేస్ లేదు అందులో. ఇట్ వాజ్ సూపర్ గుడ్. బ్రహ్మానందం గారితో కూడా లేదు. ఓకే, అంటే ఈ గెటప్ సీన్ గారితో ఉన్న ఆ సీన్ అయితే ఇప్పటికీ రీల్స్ వస్తూ ఉంటే అమేజింగ్, ఈజ్ బ్రిలియంట్. ఆ స్మైల్ పర్టికులర్గా ఉంటారు. ఒక్కసారిగా ఒక స్మైల్ అనేది కూడా తెప్పించేస్తూ ఉంటుంది. అండ్ కంప్లీట్ హెయిర్ స్టైల్ అనేది కూడా మార్చేశారుగా. అవన్నీ తరుణ్ స్టైలింగ్ అది. ఓకే, అండ్ యాజ్ అ యాక్టర్గా మీరైతే ఈ పోలీస్ క్యారెక్టర్స్ అనేది కూడా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఏంటంటే ఒక లాంగ్ విజన్ అనేది కూడా ఉంటేనే మనం అనేది కూడా సో వచ్చిన దాన్ని నేను పోలీస్ క్యారెక్టర్ దీని తర్వాత అస్సలు చేయను అని చెప్పట్లేదు. ఓకే, దానికన్నా దెర్ మస్ట్ బి మోర్ డెప్త్ టు ఇట్ దాన్ జస్ట్ ద ప్రొఫెషన్ పోలీస్ అనే. ఇప్పుడు ఎవరైనా రాసుకుంటారనుకోండి సిఐ, ఓకే, పేరేంటి, కొన్నిసార్లు పేర్లు కూడా ఉండవు. ఇన్స్పెక్టర్, సిఐ, ఎస్ఐ, దెన్ యూ నో వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ దట్ థింగ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఐల్ డూ. అంటే ఇలా సో దిస్ ఇస్ హ్యాపెన్. కాకపోతే మీ లాంగ్ విజన్ ఎలా మిమ్మల్ని చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి అనిపిస్తుంది కదా, ఐ వాంట్ బీ హియర్, పర్టికులర్గా ఒక గోల్ ఉన్నప్పుడు పర్టికులర్ ఇయర్ టైం కల్లా మనం ఇలా ఉండాలి అని చెప్పేసి. సో మీకు అలా ఏంటి ఏదైనా ఉందా? ఏం పబ్లిక్ లిమిటెడ్ కార్పొరేషన్ అన్నది అంటే గోల్ సెట్ చేసుకోవడం ఏమన్నా తప్ప సార్? జస్ట్ ఎవరికైనా ఉంటుంది కదా, ఒక హీరోకి ఏమనిపిస్తుంది? థింగ్ ఇస్ డూ యాజ్ మెనీ ఇంట్రెస్టింగ్ రోల్స్ ఇన్ యాజ్ మెనీ లాంగ్వేజెస్. అది మనం ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది మనని. సో ఐ వాంట్ టు హ్యావ్ ఫన్. ఓకే, సెట్కి వెళ్తే హాయిగా యాక్ట్ చేయాలి. మనకు తెలుస్తుంది కొన్ని రోజులు యాక్టింగ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అబ్బా ఇవాళ మంచిగా జరిగింది పని అని. అలాంటి ఫీలింగ్తో రోజు ఇంటికి రావాలి. ఓకే, మిగతాది ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.